నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం అసలు శమి పూజ అంటే ఏమిటి, అలాగే పాలపిట్ట దర్శనం ఎందుకో తెలుసుకోబోతున్నాం. శమి వృక్షం అంటే జమ్మి చెట్టు. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారి వారి ఆయుధములను వస్త్రములను శమి వృక్షంపై దాచి ఉంచారు. అజ్ఞాతవాసం పూర్తి అవగానే ఆ వృక్షరూపమున పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది శమి వృక్ష రూపమున ఉన్న అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధించారు. అలాగే శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ అపరాజితాదేవిని పూజించి రావణుని సంహరించి విజయం పొందాడు. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకొని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు వద్ద గల అపరాజితాదేవిని పూజించి ప్రదక్షిణాలు చేస్తూ ఈ శ్లోకం చెప్తారు. శమీ శమయతే పాపం శమీ శత్రునివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. మరి పాలపిట్ట దర్శనం ఎందుకు అంటే, దసరా రోజున పాలపిట్ట దర్శనం చేసుకోవడం వల్ల అన్ని శుభాలే కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే అసలు పాలపిట్టను ఎందుకు దర్శించుకోవాలి, దాని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకుందాం. పాండవులు అరణ్య అజ్ఞాత వాసాలను ముగించినాక విజయదశమి రోజున శమీ వృక్షంపై ఉన్న తమ ఆయుధాలు తీసుకొని హస్తినాపురం వైపు ప్రయాణమవుతారు. అదే సమయంలో వారు పాలపిట్టను చూస్తారు. దీంతో వారికి ఆ తర్వాత అన్ని శుభాలే కలుగుతాయి. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై వారు విజయం సాధిస్తారు. అప్పటి నుంచి దసరా రోజు పాలపిట్టను చూడడం ఆనవాయితీగా వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పాలపిట్ట సాక్షాత్తు దేవీ స్వరూపమని, అది ఉత్తర దిక్కు నుంచి వస్తే ఇంకా మంచిదని, శుభాలు విజయాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సనాతన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయండి. సర్వే జన సుఖినో భవంతు.